సో సిద్దిపేట మున్సిపల్లోని 7వ వార్డులో గణపతి కుంట పూడికతీత కార్యక్రమం అయితే మొదలవుతుంది. సో స్థానిక కౌన్సిలర్ అట్లాగే స్థానిక నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఏ టైంలో అయినా కూడా ఈ కుంట సమీపంలో ఈ బండి మీద అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అండ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళందరి సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాకర్స్ దృష్టిలో పెట్టుకొని స్థానిక కౌన్సిలర్ అయితే దీనికోసం చాలా రోజుల నుంచి అయితే కృషి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూడిక తీసి అట్లాగే బండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా అనంతరం ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ ఆ పూడిక తీత కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగుతోంది. దానికి సంబంధించిన వివరాలు మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాలం మంచి దినంన ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ గణపతి కుంట 7వ వార్డులో ఉన్నటువంటి ఈ కుంటను గౌరవ కౌన్సిలర్ గారు శ్రీదేవి గారు బుచ్చిరెడ్డి గారు మాకు చేసిన ఈ సహాయానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర కొండా సురేఖ గారు మరియు దామోదర్ రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ ఫండ్స్కు వారికి వందనాలు తెలుపుతున్నాము. అనేక సంవత్సరాలుగా ఈ కుంట పూడిక తీయకపోవడం వల్ల ఇది పెండింగ్లో ఉంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మమ్మల్ని మన్నించి మాకు ఈ కుంటను వెడల్పు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కౌన్సిలర్కు ముఖ్యంగా కౌన్సిలర్ శ్రీదేవి గారికి బుచ్చిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కుంట వెడల్పు లోతు అవ్వడం వల్ల బతుకమ్మ పండుగకు దసరా పండుగ అప్పుడు బతుకమ్మలు వేర్చుకోవడానికి మహిళలకు చాలా మంచిగా ఉంటుంది. వీరిద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రోజు మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు మా బుచ్చిరెడ్డి శ్రీదేవి మేడం గారికి. 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, దీన్ని ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమము. తర్వాత మాకెందుకంటే కట్ట మంచి చేస్తే పిల్లలు రానికి కానీ పార్కులకు కానీ తర్వాత మాకు వాటర్ కానీ జలాలు కానీ మాకు బోర్లలో వాటర్ పెరుగుతాయి. మంచి కార్యక్రమం చేసినందుకు బుచ్చిరెడ్డి శ్రీదేవి గారికి ధన్యవాదాలు. మా తరఫు నుంచి మా యొక్క 7th వార్డు నుంచి మాకు చాలా మంచి పనులు చేసిర్రు. మాకు రోడ్లు వేసిర్రు. మాకు అంతకుముందు లైట్లు లేకుండే, రోడ్డు లేకుండే, అవి కూడా మంచి కార్యక్రమం చేసి బుచ్చిరెడ్డి సార్ వచ్చినాక మాకు ఎంతో మంచి పనులు చేసినందుకు మేము సహకరిస్తాము. ఎల్లకాలం ఆయనకు తోడుగా ఉంటాము. ఇంకో మరి మళ్ళీ కూడా వేస్తే మరీ గెలిపిస్తాం. మేము అందరం కలిసి కూడా మేము పట్టుదలతో ఉంటాము. ఇల్లు తిరుగుతాము, కష్టపడతాము, పని చేపిస్తాము. మంచి మాకు ఎప్పుడు చూసినా కానీ ఏ రోజు చూసినా కానీ 7th వార్డులో మంచి కార్యక్రమాలు చేసుకుంటా గ్రూప్లో పెడితే సంతోషపడుతున్నాను. మోడు సాఫ్ చేయడము, చెట్లు కొట్టడము, తర్వాత కాలువలు సాఫ్ చేపియడము, ఇండ్ల ముందర గడ్డి వీకిపియడము, చాలా పనులు చేస్తున్నాను. అంతకుముందు మాకు ఎవరు పట్టించుకోలేదు. 25 సంవత్సరాలు నేను ఇల్లు కట్టి 7th వార్డులో ఇంతవరకు నేను ఇండియా లాంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వం కూడా మంచి సహకరించినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క ముఖ్యమంత్రి గారికి కానీ మా సహాయక మంత్రులకు కానీ మా యొక్క తర్వాత మున్సిపాలిటీ ఆఫీస్లో ఉన్నవారు సహకరించినందుకు మా ముచ్చిరెడ్డి గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి సిద్దిపేటలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఎంతో శుభకార్యము. మాకు చాలా మంచి పరిణామం ఇది. ఇలాంటి అవకాశం వస్తుందని మేము అనుకోలేదు. ఈరోజు బాగా సంతోషపడుతున్నాము. మీ మీడియా మిత్రులకు కూడా మరొకసారి మీ అందరికీ మా వందనాలు. మరి ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు కూడా అందరికీ మా యొక్క వందనాలు. మేడం కూడా మా యొక్క నమస్కారము. ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు తెచ్చి మాకు డెవలప్ చేయాలని ఎప్పుడు మేము తోడుగా ఉంటామని మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాం. ఈరోజు మేము గత 4 సంవత్సరాల నుండి అప్పుడున్న మంత్రివర్యులని తర్వాత అప్పుడు వచ్చి గత 4 సంవత్సరాలు ఉన్న కమిషనర్లని ఇప్పుడున్న చైర్పర్సన్ని మేము గత 4 సంవత్సరాల నుండి ఈ మా గణపతి కుంటని సుందరీకరణ చేయాలి, దీనిపైన లైటింగ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు రాత్రి కాగానే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని డెవలప్ చేయాలి, మెట్లు కావాలి, తర్వాత లైటింగ్ కావాలి. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కబ్జా గురి కాకుండా ఉండడానికి దాంతోపాటు ఈ కుంటలో సిల్ట్ తీయడం వల్ల మట్టి తీయడం వల్ల అది నాకైతే తెలిసినంత వరకు ఈ కుంట ఎప్పుడైతే నేను చూడలేదు, బట్ ఎప్పుడు నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కుంట ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి తీయలేదు. సో అది పూర్తిగా నిండిపోయి ఎండాకాలం మీరు వెనక చూడండి డ్రై అయిపోయింది. ఎండాకాలం నీళ్ళు ఉండకపోవడం వల్ల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల మారుతి నగర్ కావచ్చు, శ్రీసాయి నగర్ కావచ్చు, నాయబ్రాహ్మణ కాలనీ కావచ్చు, ఎంప్లాయీస్ కాలనీ కావచ్చు, బాలాజీ నగర్ కావచ్చు, ఈ 7-8 కాలనీలలో ఎండాకాలం వాటర్ లేకపోవడం వల్ల బోర్లు ఎండిపోయి ప్రతి సంవత్సరం బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో గత 4 సంవత్సరాల పాలకులను అడిగితే వాళ్ళెవరు కూడా ఇక్కడ ఇవ్వకపోవడమే కాకుండా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇదే కట్ట మీదకి వచ్చి మేము ఇవ్వము, మీకు దీనికి నిధులు ఇవ్వము అని చెప్పిన
సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను వీడియోలు తీసి ఉన్నాయి, నేను ఫేస్బుక్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు శుభపరిణామం ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గత జనవరి నుంచి ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జు, తర్వాత మా కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరి కృషితో పాటు స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, కింద ఉన్న సూపర్వైజర్లు కానీ, దాంతోపాటు కలెక్టర్ గారు కానీ నాకు 100% ప్రతి సందర్భంలో కలెక్టర్ గారు ప్రోత్సహిస్తూ మీకు ఏం కావాలంటే అది చేయండి, నేను ఉన్నాను మీ వెనకాల, మీరు డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పడం వల్ల ఇంత దూరం వచ్చి ఈరోజు మనం దీనికి ఫండ్స్ తీసుకురాగలిగినాము. వీళ్ళందరికీ మా కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఇద్దరు, మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, సురేఖక్క గారికి, ఇద్దరు మంత్రులతో పాటు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఈ ఇరిగేషన్ గారికి కూడా, ఈ ఏఈ ఇరిగేషన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు అప్పుడు గతంలో ఉన్న ఏఈలు కానీ డిఈలు కానీ 4 సంవత్సరాలు ఇలా ప్రయత్నం చేస్తే నాకు ఎవరు సహకరించలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన వీళ్ళు మంచి 100% ప్రతి సందర్భంలో కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యి ప్రతి సందర్భంలో మూమెంట్ చేయడం వల్ల ఈ 4 నెలల కాలంలో ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు మా కాలనీ వాసులందరూ కృషితోటి నాకు వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ కుంటని ఫస్ట్ స్టెప్ క్లీన్ కుంట సిల్ట్ తీసి దానివల్ల కుంటలో నీళ్ళు ఎక్కువ నిలిచి ఎండాకాలం నీళ్ళు ఎండిపోకుండా ఉండి బతుకమ్మ పాయింట్గానే కాకుండా అతి ముఖ్యమైన భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉంటాయి. చుట్టుపక్కల నీళ్లు, బోర్లలో నీళ్లు ఉండేటట్టుగా అందరూ కోరుకున్నారు. ఈరోజు జరుగుతున్నందుకు నేను సంతోషపడుతున్నాను.